ఏపీలో 18 మంది ఐఏఎస్ల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా, త్వరలో కొత్త తేదీ ప్రకటించనున్న ఎన్టీఏ. కాలుష్య నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి, పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యంపై నివేదిక ఇవ్వాలన్న పవన్ కళ్యాణ్. శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ, గరుడుడిపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. చొప్పదండి ఎమ్మెల్యేను పరామర్శించిన సీఎం, సత్యం కుటుంబ సభ్యులను ఓదార్చిన రేవంత్ రెడ్డి. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీల సమావేశంలో నిర్ణయం తీసుకున్న చంద్రబాబు. ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ, ప్రభుత్వ ప్రాధాన్యాలపై చర్చించనున్న మంత్రివర్గం. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా, స్పీకర్ చైర్లో అయ్యనను కూర్చోబెట్టిన చంద్రబాబు, పవన్. రైల్వే అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష సమావేశం, రైల్వే వంతెనల పనులపై వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి. తోడు దొంగల్లా తెలంగాణ ఆస్తులను తాకట్టు పెడుతున్నారు, కాంగ్రెస్ బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు. తెలంగాణలో బోనాల ఉత్సవాలకు 20 కోట్ల నిధులు మంజూరు, అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలన్న మంత్రి కొండా సురేఖ. వాణిజ్య సహకార సంబంధాల బలోపేతానికి కృషి చేస్తాం, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ప్రధాని మోడీ హామీ. రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి కేంద్రం మద్దతు ఎప్పుడూ ఉంటుంది, 50 ఏళ్ల వడ్డీ రహిత రుణాలు వినియోగించుకోవాలన్న నిర్మలా సీతారామన్. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర, 52 రోజుల పాటు దర్శనమివ్వనున్న మంచులింగం. నీట్ యూజీ అవకతవకలపై సుప్రీంకోర్టులో పిటిషన్, సిబిఐ ఈడీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరిన అభ్యర్థులు. అయోధ్య పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ కన్నుమూత, ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి సహా పలువురు దిగ్భ్రాంతి. బీహార్లో కూలిన మరో వంతెన, వారం వ్యవధిలో రెండో ఘటన. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ తొలగింపు, ఎన్టీఏ డైరెక్టర్ జనరల్గా ప్రదీప్ సింగ్ ఖరోలాకు అదనపు బాధ్యతలు. T20 సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా జయకేతనం, బంగ్లాదేశ్పై 50 పరుగులతో భారత్ గెలుపు.